హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీఎన్టీఎస్ ఇంటర్మీడియట్ 2025 సంబంధించి సీనియర్ కెమిస్ట్రీ నుంచి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీకు అయితే చెప్తానండి. అలానే ప్రీవియస్ వీడియోస్లో 2A 2B కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, అన్నీ కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరు వెళ్ళి మన ఛానల్ ఓపెన్ చేసుకుంటే మీకైతే వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరైతే ఓపెన్ చేసి పెట్టుకోండి. ఓపెన్ చేసి లిస్ట్ అనేది కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మీరైతే మీ దగ్గర ఉన్న మెటీరియల్తో కంపేర్ చేసుకొని చదువుకుంటే తక్కువ టైంలో మీరైతే ఎక్కువ స్కోరింగ్ అనేది చేయొచ్చు అనమాట. అలానే మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవ్వండి. ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా అందులో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండి. అలానే నెక్స్ట్ ఒక 2-3 డేస్ ముందు ఎగ్జామ్స్ ముందు కూడా అన్ని గన్ షాట్ క్వశ్చన్స్ అయితే మీకైతే చెప్పడం జరుగుతుంది. అండ్ డ్యామ్ షూర్ క్వశ్చన్స్ అనమాట. అవన్నీ కూడా టిక్ చేసిన క్వశ్చన్స్ కావచ్చు, అన్ని ఇంపార్టెంట్ లిస్ట్ మొత్తం పీడిఎఫ్ చేసి మీకు అది సెండ్ చేయడం జరుగుతుంది. వాటిలో నుంచి మ్యాక్సిమం అడుగుతారనమాట. అవి కనుక మీరు కనుక చేసుకుని వెళ్తే పాస్, ఎవరైతే అవ్వలేము భయము ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం అయితే చూడండి, పక్కా పాస్ అయిపోతారు. 40-50+ ఈజీగా నేను తెప్పిస్తాను అనమాట నీకు. అండ్ ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వీడియో షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి ఎంసెట్ వీడియోస్ కావచ్చు. నెక్స్ట్ అది ఇంతగా ఫుల్ గైడెన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ ప్రీవియస్ వీడియోస్లో 1 by 1 చెప్తూ వస్తాను మీకు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే లాంగ్స్, అలానే షార్ట్స్, వెరీ షార్ట్స్ ఇలా ఆర్డర్లో మీకైతే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు నోట్ చేసి పెట్టుకోండి. గట్టిగా ఒక 10-15 లాంగ్స్ అయితే మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే 2-3 లాంగ్స్ ఈజీగా మీరైతే అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఇందులో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్స్ అయితే చూద్దాం. లాంగ్స్ వచ్చేసి ఎలక్ట్రో కెమిస్ట్రీ నుంచి లాంగ్స్ అయితే చూడండి. వాట్ ఆర్ గల్వానిక్ సెల్స్, నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ఎలక్ట్రాలిసిస్, నెక్స్ట్ వచ్చేసి కెమికల్ కైనెటిక్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఉంది కొలిజన్ థియరీ మీద. నెక్స్ట్ వచ్చేసి న్యూమరికల్ డేటాబేస్ మీద నుంచి ఒక క్వశ్చన్ అయితే ఉంది రియాక్షన్ మీద. మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి పీ బ్లాక్ ఎలిమెంట్స్ గ్రూప్ 15 ఎలిమెంట్స్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ అయితే ఎక్కువ మీరైతే ప్రాక్టీస్ అయితే చేయండి. ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట మనకి. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 16 ఎలిమెంట్స్ కావచ్చు, గ్రూప్ 17 ఎలిమెంట్స్ కావచ్చు, మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. ఇవన్నీ కూడాను ఇందులో వచ్చేసి హౌ ఈజ్ ఓజోన్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఆక్సిజన్, ఇవైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ప్రీవియస్ వీడియోస్లో ప్రీవియస్ ఇయర్స్లో కూడా మనకి మోడల్ పేపర్స్లో కావచ్చు, పబ్లిక్ ఎగ్జామ్స్లో కావచ్చు చాలా టైమ్స్ అయితే అడిగారండి. ఈ యొక్క క్వశ్చన్ అనేది చాలా టైమ్స్ రిపీట్ అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 17 ఎలిమెంట్స్ కావచ్చు, ఇవి కూడా మీరైతే ఒకసారి చూసుకోండి. హౌ ఈజ్ క్లోరైన్ ప్రిపేర్డ్ బై ఎలక్ట్రోటిక్ మెథడ్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆల్కహాల్స్, ఫెనాల్స్, ఏథర్స్ నుంచి చూసుకున్నట్లయితే వాట్ ఈస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ రైట్ ఈక్వేషన్స్ ఫర్ ద ఫాలోయింగ్. కాల్బెస్ రియాక్షన్ కావచ్చు, టైమరన్ రియాక్షన్ కావచ్చు, విలియమ్సన్స్ ఏదర్ సింథసిస్ కావచ్చు. ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట లాంగ్స్లో. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా మీరైతే ప్రిపేర్ అయ్యండి. రియాక్షన్స్లో నుంచి మనకైతే ఎక్కువ అడగడం జరుగుతుంది. కాబట్టి ఆల్డిహైడ్స్, కెటాన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి మనకైతే ఇవైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీంతో మనకి లాంగ్స్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. వన్స్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఆర్డర్లో మీరైతే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ దగ్గర ఉన్న మెటీరియల్తో కంపేర్ చేసుకొని చదవండి. నెక్స్ట్ అలానే మోడల్ పేపర్స్ కావచ్చు, గెస్ట్ క్వశ్చన్స్ కావచ్చు, ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, అన్నీ కూడా వాట్సాప్లో మీకు అయితే షేర్ చేయడం జరుగుతుంది. ఇక తక్కువ టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు త్వరగా జాయిన్ అవ్వండి. తర్వాత మళ్ళీ హడావుడి చేస్తూ మీరైతే టెన్షన్ పడకుండా మళ్ళీ నన్ను అడగకుండా నాకు ఫ్రీ టైం లేకుండా మీరైతే చేయకండి. ఇప్పుడే జాయిన్ అయిపోండి. నాకు మెసేజ్ చేసి నేను షేర్ చేస్తాను. గ్రూప్లో కూడా 2-3 డేస్ ముందు ఎగ్జామ్ ముందు కూడా మీకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్ అయితే షేర్ చేస్తాను అనమాట. ప్రతి ఒక్కరు అందులో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్ గురించి చూద్దామండి. షార్ట్స్లో వచ్చేసి చాప్టర్ 1 by 1 అయితే మీకు అయితే చెప్తాను. ఇందులో వచ్చేసి మనకి సాలిడ్ స్టేట్ నుంచి చూసుకున్నట్లయితే ఒక బ్రాగ్స్ ఈక్వేషన్ కావచ్చు, మిగతా ఒక 2 క్వశ్చన్స్ కూడా మీరైతే వన్స్ ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి సొల్యూషన్ నుంచి ఈ క్వశ్చన్ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి మెటాలిక్ కొరజన్ కావచ్చు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ కాహులోస్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ కావచ్చు. ఇదంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. 7-8 కూడా వన్స్ ఒకసారి చెక్ చేయండి మీరు కూడా. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ కైనెటిక్స్ నుంచి ఇవైతే ఒక 4-5 క్వశ్చన్స్ అయితే మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. ఇవన్నీ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వీటిలో నుంచి మనకి పక్కా రావడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి చూసుకున్నట్లయితే
వీటిలో నుంచి కూడా మనకి 5 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఎక్కువ స్టార్ మార్క్స్ ఉన్నవి మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. వాట్ ఈస్ క్యాటలిస్ట్ కావచ్చు, నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్సార్ప్షన్ కావచ్చు. ఇవన్నీ కూడా మీరైతే ప్రాక్టీస్ చేయండి. వీటిలోంచి మనకి పక్కా క్వశ్చన్స్ అయితే దిగుతాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ నుంచి ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ కూడాను ఎక్స్‌ప్లెయిన్స్ డిఫరెంట్ రోస్టింగ్ అండ్ కాల్సినేషన్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి జోన్ రిఫరింగ్ కావచ్చు, ఎలక్ట్రోయిడ్ రిమైనింగ్ కావచ్చు, పాలింగ్ కావచ్చు. ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పీ బ్లాక్ ఎలిమెంట్స్ అలానే గ్రూప్ 15 ఎలిమెంట్స్ నుంచి మనకైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ కూడా రియాక్షన్స్ కూడా వన్స్ ఒకసారి మీరు చెక్ చేయండి. అందులో మనకి గ్రూప్ 16 అలానే గ్రూప్ 17 ఎలిమెంట్స్ నుంచి అయితే మీరైతే ఒకసారి ఈ 2 క్వశ్చన్స్ కూడా నోట్ చేసి పెట్టుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి డిఎన్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి ఒక 5-6 క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ 28, 29, 30, 31 మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. రియాక్షన్స్ కావచ్చు, ఎగ్జాంపుల్స్లో ఉన్న సమ్స్ కావచ్చు, అన్నీ కూడా వన్స్ ఒకసారి రివిజన్ కొట్టేయండి అనమాట. ఆల్రెడీ ఒకసారి చదివేసి ఉంటారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే భయంగా ఉందో ఒక పాస్ అవ్వలేము, మాకు పాస్ మార్క్స్ చాలు అనుకుంటే ఫస్ట్లో మీకు చెప్పిన లాంగ్స్ ప్రిపేర్ అవ్వండి చాలు. ఆ తర్వాత షార్ట్స్ చూసుకోండి, ఒక 3-4 చాప్టర్స్ మీరైతే పక్కా పాస్ అయిపోతారు. ఆ తర్వాత వెరీ షార్ట్స్ ఈజీగా ఒక 10 క్వశ్చన్స్లో 2-3 అయినా అటెంప్ట్ చేస్తారు కాబట్టి సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 18 ఎలిమెంట్స్ నుంచి అన్ని పాలిమర్స్ నుంచి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నోట్ చేసి పెట్టుకోండి. ఇవి కూడా రియాక్షన్స్ కావచ్చు, ఎగ్జాంపుల్స్ కావచ్చు, మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బయోమాలిక్యూల్స్ నుంచి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూడండి. రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ కావచ్చు, వాటర్ హార్మోన్స్ కావచ్చు, గివెన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్. వీటిలో మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ కూడా వెరీ వెరీ 40 అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. విటమిన్స్లో నుంచి మనకైతే అడగడం జరుగుతుంది అనమాట. మిగతావి కూడా వన్స్ ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ నుంచి, నెక్స్ట్ వచ్చేసి హలో ఆల్కనైన్స్ అండ్ హలో ఐరన్స్ నుంచి మనకైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. అటు కూడాను వన్స్ ఒకసారి మీరైతే చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆల్కహాల్స్, ఫినాల్స్ అండ్ ఎదర్స్ నుంచి మనకి ఇదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ ద యాసిడ్ నేచర్ ఆఫ్ ఫినాల్స్ అండ్ కంపేర్ విత్ దట్ ఆఫ్ ఆల్కహాల్స్. నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. వీటితో మనకి షార్ట్స్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. వన్స్ ఒకసారి మీకు ఏం చేస్తారంటే ఇప్పుడు 2 మార్క్స్ అయితే చెప్తాను, అవన్నీ ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి. స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, మీకు అయితే ఈజీగా ఉంటుంది. అలానే మీరు వాట్సాప్లో జాయిన్ అయితే అందులో కూడా పీడిఎఫ్స్, మోడల్ పేపర్స్ వస్తాయి కాబట్టి అవి ప్రాక్టీస్ చేసినా సరిపోతుంది. ఇందులో వచ్చేసి సాలిడ్ స్టేట్ నుంచి వాట్ ఈజ్ కోఆర్డినేషన్ నెంబర్, నెక్స్ట్ వచ్చేసి షార్ట్ కీ ఎఫెక్ట్, ఫ్రెంకెల్ ఎఫెక్ట్, ఎఫ్ సెంటర్స్, ఇవన్నీ కూడా మనకి 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి మీరైతే చదవండి సరిపోతుంది. వీటిలో నుంచి మనకి పక్కా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సొల్యూషన్స్లో ఉంచండి. సొల్యూషన్లో నుంచి ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇందులో వచ్చేసి స్టేట్ రావర్డ్స్లా, నెక్స్ట్ హెన్రీస్లా, నెక్స్ట్ డిఫైన్ మొలారిటీ కావచ్చు, మోల్డ్ ఫ్రాక్షన్ కావచ్చు, మొలాలిటీ కావచ్చు. ఇక్కడైతే కన్ఫ్యూజ్ అవ్వకండి. వన్స్ ఒకసారి క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు క్వశ్చన్ పేపర్ చెక్ చేసుకోండి. మొలాలిటీ కొంచెం ఆరబెట్టారు, ఇక్కడ అంతే, అదొన్ని ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆస్మాటిక్ ప్రెజర్ కావచ్చు, ఐసోటోనిక్ సొల్యూషన్ కావచ్చు, ఇవన్నీ కూడా వన్స్ ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ చాప్టర్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి ఇన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇక వెరీ షార్ట్స్లో నుంచి ఇవన్నీ ఫస్ట్ 24, 25, 26, 27, తర్వాత 23 కూడా మీరైతే వన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. వీటిలో నుంచి మనకైతే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ కైనెటిక్స్ నుంచి చూసుకున్నట్లయితే ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట, వెరీ షార్ట్స్లో. ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్ చేయండి. నేనైతే మెటీరియల్స్ మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్స్ అయితే కన్ఫామ్గా మీకైతే షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చాప్టర్ చూసుకున్నట్లయితే సర్ఫేస్ కెమిస్ట్రీ జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ నుంచి చూసుకున్నట్లయితే ఇవన్నీ ఇందులో మీరైతే నోట్ చేసి పెట్టుకోండి. బ్లిస్టర్ కాపర్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి గివ్ ద కాంపోజిషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలాయిస్ నుంచి బ్రాస్, బ్రాంజ్, జర్మన్ సిల్వర్ కావచ్చు. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్
క్రైటోరియా ఇన్ ద మెటలర్జీ ఆఫ్ అల్యూమినియం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి 54 వాట్ ఈజ్ ఫ్లక్స్, గివ్ అన్ ఎగ్జాంపుల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మిగతా క్వశ్చన్స్ అన్ని కూడా ఇవన్నీ నోట్ చేసి పెట్టుకోండి, ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇందులో వాట్ ఈజ్ టెండాల్ ఎఫెక్ట్, బ్రౌన్ మూమెంట్ కావచ్చు, వాట్ ఈజ్ ఎలక్ట్రోమిల్స్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి కోయాగులేషన్ కావచ్చు, స్టేట్ హార్డీ, నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ అన్ ఎమిల్షన్ కావచ్చు, గోల్డ్ నెంబర్ కావచ్చు, ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ప్రొమోటర్స్ అండ్ పాయిజన్స్ కూడా మనకైతే క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. ఇందులో నెక్స్ట్ చాప్టర్ చూసుకున్నట్లయితే పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి చూసుకున్నట్లయితే నెక్స్ట్ గ్రూప్ 15 ఎలిమెంట్స్ నుంచి చూస్తే వాట్ ఈజ్ ఎలక్ట్రోపీ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ఇంటర్పేర్ ఎఫెక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. అమ్మోనియా గురించి కూడా అడగడం జరుగుతుంది. మిగతా రియాక్షన్స్ అని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 16 ఎలిమెంట్స్ అనమాట, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి, ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 17 ఎలిమెంట్స్ అనమాట. గ్రూప్ 17 ఎలిమెంట్స్లో వాట్ ఈజ్ రియాక్షన్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ కావచ్చు, వాట్ హ్యాపెన్స్ వెన్ సిఎల్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరైతే ఒకసారి చెక్ చేయండి. హెచ్సిఎల్ ఈజ్ గ్యాస్, ఎక్స్ప్లెయిన్ లిక్విడ్ వైల్ అంటారు, ఇది కూడా మనకి వెరీ షార్ట్స్లో మనకైతే అడగడం జరుగుతుందండి. నెక్స్ట్ చాప్టర్ చూసుకున్నట్లయితే గ్రూప్ 18 ఎలిమెంట్స్ నుంచి చూద్దామండి. గ్రూప్ 18 ఎలిమెంట్స్ నుంచి చూసుకున్నట్లయితే ఇందులో ఈ 3 క్వశ్చన్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డిఎన్ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి కోఆర్డినేషన్ కాంపౌండ్ నుంచి మీరైతే చూడండి, ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవన్నీ కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని మొత్తం ప్రాక్టీస్ చేసేయండి. 2 మార్క్స్ కాబట్టి షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పాలిమర్స్ నుంచి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ కూడాను ఎలస్టోమీటర్స్ కావచ్చు, కోపోలిమర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరైతే ఈజీగా ప్రాక్టీస్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవండి, తర్వాత ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బయోమాలిక్యూల్స్ కావచ్చు, ఆ చాప్టర్లో నుంచి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ కూడాను. నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, ఇవన్నీ కూడాను. అవన్నీ మీరైతే ఒకసారి మీరైతే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి హలో ఆల్కనైస్ అండ్ హలో ఐరిన్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇవైతే మీరు ప్రాక్టీస్ చేయండి టోటల్గా. నెక్స్ట్ వచ్చేసి ఆల్కహాల్స్ అండ్ ఫినాల్స్ ఎథర్స్ నుంచి 1 క్వశ్చన్. నెక్స్ట్ చాప్టర్ చూసుకున్నట్లయితే ఆల్డిహైడ్స్ నుంచి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నోట్ చేసి పెట్టుకోండి, అటు కూడాను. నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ కాంపౌండ్స్ నుంచి మనకైతే వెరీ షార్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇవైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. మనకి ఫుల్ మార్క్స్ 60/60 ఎవరైతే తెచ్చుకోవాలనుకున్నారో ఇవి లిస్ట్ మొత్తం అయితే ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ కూడా మీకైతే వాట్సాప్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టోటల్ క్వశ్చన్స్ అయితే ఇవ్వండి. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్స్, ఆ తర్వాత షార్ట్స్, తర్వాత వెరీ షార్ట్స్, ఇలా ఆర్డర్లో వస్తే మీకు మంచి స్కోరింగ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోస్లో పేపర్ ప్రజెంటేషన్ కావచ్చు అండ్ గన్ షాట్ క్వశ్చన్స్ కావచ్చు అండ్ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పటిదాకా చూసినందుకు థ్యాంక్స్ అండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ నా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, వాట్సాప్లో జాయిన్ అవ్వండి, పీడిఎఫ్స్ అన్ని కూడా సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.